నమస్తే, నేను ప్రభాకర్ రెడ్డి. మనం చూస్తుంది చూడు, మొత్తం ఇదేమంటారు, పెద్ద అండర్ గ్రౌండ్ గొంతుదు వీడ ఆడదాకా ఆ చెట్టు పడుతున్న దాకా పువ్వి ఇది ఇక్కడ వదిలేశారు. ఇది ఎవరన్నది మేము అడగట్లేదు, ఫైనల్గా స్ట్రైట్గా అడుగుతున్నా. ఈ ఎర్రనపాలెం సర్పంచ్ కానీ, పంచాయతీ సెక్రటరీ కానీ, మాజీ మంత్రి కానీ, సురేష్ కానీ ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దగ్గర దగ్గర సంవత్సరం దాటి ఉంటుంది అట్టుంది గుంతది. ఈ ఈ సిస్టమ్ ఏంటని నేను అడుగుతున్నా. ఇండియాని మీరు డెవలప్ చేస్తున్నారా, నాశనం చేస్తున్నారా అన్నది నేను అడుగుతున్నా. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి పాస్ పోయటం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎవరిదని అడిగే పంచాయతీ సెక్రటరీ, సర్పంచ్ వాళ్ళకి నోటీస్ ఇచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మట్టితోలు ఇచ్చేసి పబ్లిక్ టాయిలెట్లు కట్టడమా, లేకపోతే వాళ్ళు ఏమైనా నీట్గా చేయటమా అనేది చేయండి. లేదా 10 లక్షలు 20 లక్షలు ఫైన్ వేయండి. నెక్స్ట్ ఇది మనం ఇది జనవరి ఫిబ్రవరి మార్చి ఇది 3వ తారీఖు పెడుతున్నాం. జనవరి ఫిబ్రవరి మార్చి 5వ తారీఖు కానీ 10వ తారీఖు కానీ క్లియర్ అయిపోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పంచాయతీ సెక్రటరీ అయినా దానికి సంబంధించిన సర్పంచ్ అయి ఉంటే నేరుగా అటాక్ చేయటం జరుగుతుంది. వైఎస్ఆర్ గవర్నమెంట్ని కూడా అటాక్ చేయటం జరుగుతుంది. ఇక్కడ కాకపోయటం ఎర్రండపాలాన్ని చెత్త ఎర్రండపాలాన్ని చేసేదానికి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీలు, ఈ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కంకణం కట్టుకున్నట్టుంది. వాళ్ళు టీడీపీ కానీ వైఎస్ఆర్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇలాంటి చెత్త పంచాయతీ పెడుతున్నారు? బైకులు పార్కింగ్ చేసుకోవటానికి పార్కింగ్ స్థలం లేదు. ఊదిస్ మీరు రాజకీయాల్లోకి వస్తున్నారు ఏం పీకటానికా? ఇలాంటి చెత్త పంచాయతీలని క్లియర్ చేయలేని మీరు రాజకీయాల్లో అవసరమా? నెక్స్ట్ మీకు అవసరమా అధికారం? ఒక పంచాయతీ సెక్రటరీ కానీ ఇంకొకరు కానీ ఎవడు సంకనాకటానికి ఎవడు డబ్బులు ఇస్తే మీరు జీతాలు తీసుకుంటున్నారు? ప్రజలకి ఇక్కడ ఉన్న పబ్లిక్ కానీ మంచి సేవలు అందించలేని మీరు ఎవడో అబ్జెక్షన్ చెప్పాడు, రోడ్డు హెల్ప్ చేయకూడదు అని మాట్లాడతారు. ఎవడరా బాయ్ మీకు అధికారం ఇచ్చింది? అసలు మీ అమ్మ షార్ట్ కట్లో పాస్ అయ్యి వచ్చినట్టుంది. మీరు 10వ తారీఖు కల్లా లేదా ఒక 4-5 రోజులు క్లియర్ చేయకపోతే నేను మళ్ళీ స్పందిస్తా, బహిరంగ సభలో మాట్లాడతా. థ్యాంక్ యూ వెరీ మచ్. మై నేమ్ ఇస్ ప్రభాకర్ రెడ్డి. నెక్స్ట్ చెబుతున్న ఫైనల్గా ఇదే రూట్లో ఉన్న బిల్డింగ్లను కూడా టచ్ అయిపోతాను. ఓకే, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎర్రనపాలెన్ని ఆంధ్రప్రదేశ్లో కనీసం చివరిలో ఉంటాం కాదు కానీ 5వ స్థానమా 10వ స్థానానికి తీసుకురావాలని చూస్తున్నాం. ఇక్కడ ఉన్న ఏడి కూడా ఎక్కువ. ఇక్కడ ఉండాలన్నా లేదా వేరే రాష్ట్రం వెళ్ళిపోవాలన్నా వేరే దేశం వెళ్ళిపోవాలన్నా భారీ ఎత్తులో ట్యాక్సులు కడుతూ మేము ఇప్పటికే 3-4 సార్లు ఓటేసా. నేను ఓటేసిన దానికి విలువే ఉంది. మీరు మాకు మంచి ఫెసిలిటీ ఇవ్వలేనప్పుడు మీరు ఎందుకు అని నేను అడుగుతున్నా. గతంలో టీడీపీ అయినంతే, ఇప్పుడున్న వైఎస్ఆర్ అయినంతే. పార్టీల గురించి కాదు, గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నా. పార్టీలు అది మీ ఎత్తు కాదు ఆ విషయం. మీరు ఏడవసాట కాకా పట్టుకోండి, ఫ్లెక్సీలు వేపించుకోండి, అదంతా వేరే విషయం అనుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నెక్స్ట్ కలుస్తా, బహిరంగ సభలో కూడా టచ్ చేస్తా. థ్యాంక్ యూ.